ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ యొక్క సమయంలో బైబిల్ గ్రంథంలో నుండి ఒక చక్కటి ఆత్మీయ సందేశం. యేసు కంట కన్నీరు. యేసుక్రీస్తు వారి యొక్క కంట అంటే కంట్లో నుండి నీళ్ళు వచ్చాయి. అంటే యేసుక్రీస్తు వారు ఏడ్చాడు. ఈ యొక్క దైవ సందేశాన్ని మనం తెలుసుకుందాం. దీని ద్వారా అసలు మనం ఏం చేయాలి, మనం ఎలా ఉండాలి అనేది మనకు అలా నడుచుకోవడానికి వీలవుతుంది. ప్రియమైన దేవుని పిల్లారా, కన్నీరు అంటే కంట్లో నుండి వచ్చే నీళ్ళు, కళ్ళలో నుండి నీళ్ళు రావడం. ఈ కన్నీరుకు కారణమైతే ఉంటుంది. వచ్చేటువంటి కన్నీరు వెనకాల ఒక కారణం ఉంటుంది. అన్ని కన్నీళ్లకు ఒకే కారణం కాదు. కొద్దిగా సౌండ్ మాస్టర్ ఈ మాస్టర్ మాత్రం మంచిది. అయితే ఈ వచ్చేటువంటి కన్నీరు రకరకాల కారణాలతో వస్తుంది. యేసుక్రీస్తు వారి జీవితంలో కూడా ఆయన కన్నీరు కార్చినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం. అయితే ఈ కన్నీరు మరి సాధారణంగా మన జీవితాల్లో వచ్చేటువంటి సందర్భాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ముఖ్యంగా స్త్రీలలో ఒక ఉల్లిగడ్డ ఆనియన్ కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా కంట్లో నుండి నీళ్ళు వస్తాయి. కారణం ఏంటి? ఆ ఉల్లిగడ్డని వేసారు, ముక్కలు చేశారు, అందుకే నీ కంట్లో నుండి నీళ్ళు వచ్చాయి. దాని జోలికి పోయావు కాబట్టి నీ కంట్లోని నీళ్ళు వచ్చాయి. ఇక అదేవిధంగా ఏదైనా ఒక ముళ్ళు గుచ్చుకున్నప్పుడు లేదా ఒక పెద్ద గాయమైనప్పుడు, ఇక నువ్వు ఏడ్చేంత నొప్పి వచ్చినప్పుడు నీ కళ్ళలో నుండి నీళ్ళు వస్తాయి. నీ అవయవాలలో ఉండేటువంటి ఏ అవయవంలో అయినా కానీ ఎక్కడైనా గాయం కావచ్చు, కానీ వచ్చే ఆ బాధ నుండి వచ్చేటువంటి నీళ్ళు అనేది కళ్ళలో నుండే వస్తాయి. ఇక అదేవిధంగా మనుషులు నేను బాధ పెట్టినప్పుడు, హృదయంలో నీకు బాధ కలిగినప్పుడు కళ్ళలో నుండి నీళ్ళు వస్తాయి. ఎవరైనా నిన్ను అవమానించినప్పుడు, ఇలా రకరకాల కారణాలను బట్టి కళ్ళలో నుండి నీళ్ళు వస్తాయనేది మనకు తెలుసు. ఇక అదేవిధంగా సంతోషం వచ్చినప్పుడు కూడా ఆ సంతోషాన్ని తట్టుకోలేక మరి కళ్ళలో నుండి కూడా నీళ్ళు వస్తాయి. అవే ఆనంద బాష్పాలు అంటారు, హ్యాపీ టీయర్స్. ఇక అదేవిధంగా ఎవరైనా మనం ప్రేమించిన వాళ్ళు మనల్ని ప్రేమించకుండా దూరం అయిపోయినప్పుడు ఆ బాధ తట్టుకోలేక కూడా కన్నీళ్ళు రావచ్చు. ఇక అదేవిధంగా ఎవరైనా ఆత్మీయులు, బంధువులు, ఎంతో కాలం మనతో పాటు ఉన్న వారు హఠాత్తుగా మరణించినప్పుడు కూడా కళ్ళలో నుండి ఏమొస్తాయి? నీళ్ళు వస్తాయి, కన్నీరు కారుస్తాయి. యేసుక్రీస్తు వారి జీవితంలో కూడా ఆయన కన్నీరు కార్చాడు. మొదటిగా ఒక మాట చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను.
పవిత్రుడైనటువంటి యేసుక్రీస్తు వారే భూమి మీద శరీరం ధరించుకున్నటువంటి ఈ 33 సంవత్సరాల జీవిత కాలంలోనే ఆయనకు మహారోదన కన్నీళ్లతో తనను మరణం నుండి రక్షింపగల పరలోకమందు ఉన్నటువంటి దేవునికి ఏం చేశాడు? ఆయన ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తు వారి జీవితంలో ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో అన్నాడు, ఆయన బ్రతుకు దినములలో, ఆయన భూమి మీద ఉన్నటువంటి జీవిత కాలంలో యేసుక్రీస్తు వారు కూడా కన్నీరు గార్చాడు. అందరి కన్నీరు తుడవడానికి వచ్చాడు తెలుసు మనకు. అయితే ఆయన కంట్లో నుండి కూడా కన్నీరు వచ్చాయి. ఆయన కూడా కన్నీరు గార్చాడు. దేవుడు కూడా కన్నీరు గార్చాడా? అరుస్తాడు. అయితే మరి ఈ సందర్భంలో యేసుక్రీస్తు యొక్క కంట నుండి వచ్చేటువంటి కన్నీళ్లలో నేను ఒక విధానంలో, ఒక కోణంలో ఆయన జీవితంలో వచ్చేటువంటి ఆ కన్నీళ్ళ గురించి నేను చెప్తాను. రకరకాల సందర్భాలను బట్టి కన్నీళ్ళు రావచ్చు. అయితే ఈ సమయంలో నేను చెప్పేటువంటి ఈ పాఠం ద్వారా అసలు మనం ఏం నేర్చుకోబోతున్నామో, మనం చదువుకునేటువంటి సందర్భాల ద్వారా ఆయనకు ఎందుకు కన్నీరు వచ్చిందనేది మాత్రమే మీకు తెలియజేస్తాను. అంటే యేసుక్రీస్తు వారి జీవితంలో ఆయన కంట నుండి కన్నీరు వచ్చాయి. ఆయన కూడా మనలాంటి శరీరాన్ని ధరించుకొని, మానవ ఆకారాన్ని ధరించుకొని ఆయన వచ్చాడు. మనకి ఎలా అయితే ఆకలి ఉంటుందో ఆయనకు కూడా ఆకలి ఉంటుంది. మనకి ఎలా అయితే దప్పిక ఉంటుందో ఆయనకు కూడా దప్పిక ఉంటుంది. మనకి ఎలా అయితే ఎమోషన్స్, ఫీలింగ్స్ ఎలా అయితే ఉంటాయో ఆయన కూడా అలాగే ఉంటాయి. మనలాంటి మానవ ఆకారమే ఆయన. చూద్దాం, డైరెక్ట్గా వెళ్ళిపోదాం, ఆలస్యం చేయకుండా. యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనం. యేసు కన్నీళ్లు విడిచెను. యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనం. యేసు కన్నీళ్లు విడిచెను. యేసు కన్నీళ్లు విడిచెను. ఏం విడిచాడు? యేసుక్రీస్తు వారు కన్నీళ్లు విడిచెను. యేసుక్రీస్తు వారు కన్నీరు కార్చాడు. అయితే ఎందుకు కార్చాడు? యేసు కంట కన్నీరు ఎందుకు వచ్చింది? ఈ సందర్భం అంతా మనం చదువుకుందాం. మొదటి నుండి మొదటి వచనం దగ్గర నుండి చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయంలోనే 1వ వచనం. మనం చాలాసేపు ఈ అధ్యాయంలోనే ఉంటాం. యోహాను సువార్త 11వ అధ్యాయం మొదటి నుండి చదువుకుందాం. మరియా ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బేతనియలోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. 3వ వచనం. అతని అక్క చెల్లెండ్రు ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిది. యేసు అది విని, ఇక్కడ ఎంతమంది కనబడతా ఉన్నారు మనకు? ముగ్గురు. మార్త, మరియా, లాజరు. ముగ్గురు ఉన్నారు కదా. వీరందరిది ఒకే కుటుంబమే, ఒక ఫ్యామిలీ. ఎందుకంటే ఆమె చెప్పేటువంటి మాట మనకు అదే అర్థమవుతుంది. 3వ వచనంలో అతని అక్క చెల్లెళ్ళు ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యుద్ధకు వర్తమానం పంపిరి. ఇక్కడ 3వ వచనంలో అక్క చెల్లెండ్రు అనే పదాన్ని చూసుకుంటే వీరి మధ్య ఉండేటువంటి ఒక రిలేషన్ అనేది మనకు అర్థమవుతా ఉంది. మరియా, మార్త, లాజరు వీరున్నారు. అయితే ఒక పరిస్థితి ఏం జరిగిందంటే, ఈ లాజరుకు రోగం వచ్చింది. ఈ వచ్చిన రోగం, ఈ లాజరు చనిపోయేంత రోగం, చచ్చిపోతాడు. చచ్చిపోక మునుపు రోగి ఉన్నప్పుడు వీళ్ళు కబురు పంపిస్తారు. అదే మనం విన్నాం. ఆయన ఎద్దకు వర్తమానం పంపిరి. 4వ వచనం.
యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదను. వర్తమానం వచ్చింది అక్కడ నుండి. ప్రభువా నీవు ప్రేమించేవాడు రోగంతో ఉన్నాడు అని ఎవరో వర్తమానం తీసుకొని వచ్చారు. ఈ వర్తమానం విన్నటువంటి యేసుక్రీస్తు వారు ఈ వ్యాధి ఎందుకు వచ్చిందంటే అలా చచ్చిపోయి కాలగర్భంలో కలిసిపోయి అలా వెళ్ళిపోవడం కావాల్సింది కాదు. అది వచ్చింది ఎందుకంటే ఇదిగో దేవుని కుమారుడు ఆ మరణం వలన ఆ సంఘటన వలన మహిమపరచబడాలి, గొప్ప చేయబడాలి, అందుకే వచ్చిందని యేసుక్రీస్తు వారు చెప్పడం జరిగింది. 5వ వచనం చదువుకుందాం. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించాడు. గుర్తుపెట్టుకోండి, మధ్యలో అవసరం వస్తారు. యేసుక్రీస్తు వారు మార్తను ఆమె సహోదరి అయినటువంటి మరియను లాజరును వీరందరినీ ప్రేమించాడు. దేవుని ప్రేమ, వారిని ప్రేమించాడు. ఓకే, అతడు రోగి ఉన్నాడని తర్వాత చదువుకుంటాం. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచాను. పోలేదు, న్యూస్ విన్నాడు, అక్కడ రోగంతో ఉన్నాడు లాజరు. విన్నా కానీ ఇంకా 2 రోజులు అక్కడే ఆగిపోయాడు. తర్వాత సమయం గడిచింది. ఇక ఆలోపే ఇంకా డిస్కస్ ఇలా శిష్యులతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కొన్ని మాటలు మనం చదువుకొని ముందుకు వెళ్ళిపోదాం. అటు పిమ్మట ఆయన 11వ వచనం దగ్గర నుండి చదువుకున్నాం. 11వ వచనం. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలు కొరకు వెళ్ళుచున్నానని వాయిదో చెప్పగా, మన స్నేహితుడైన లాజరు నిద్రపోతున్నాడు, నేను లేపడానికి వెళ్తున్నానని వాళ్ళతో చెప్పారు శిష్యులు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు చూడండి, శిష్యులు ప్రభువా అతడు నిద్రించిన ఎడల బాగుపడునని, రోగంతో ఉన్నాడు, నిద్రపోతా ఉన్నాడు, బాగుపడతాడు కదా, నువ్వేం లేపడానికి వెళ్తా ఉన్నావు అని వాళ్ళు అలాంటి ఆలోచనతో ఉన్నారు. తర్వాత యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పాను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పాను అనుకునేది. ఎక్కడో ఉన్న లాజరు చాలా జాగ్రత్తగా వినండి. మధ్యలో ఎవరైనా వినకపోతే నేను ప్రశ్న అడుగుతాను. లాజరు ఎక్కడో ఉన్నాడు, యేసుక్రీస్తు వారు ఇక్కడ ఉన్నాడు. అక్కడ నుండి వర్తమానం వచ్చింది కానీ పోలేదు, వెంటనే పోలేదు, ఆయన ఆగిపోయాడు. ఆలోపే శిశువుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడో ఏమో జరిగే సంగతి యేసుక్రీస్తు వారికి మాత్రమే తెలుసు. ఈ రూమ్లో ఉండి గది దాటి బయటికి వెళ్ళిపోతే మనకి ఏం తెలియదు. ఎక్కడో ఉన్నటువంటి రహస్య సంగతిలో, రహస్య అగాధంలో ఉన్నటువంటి ప్రతి దాని గురించి యేసుక్రీస్తు వారికి మాత్రమే తెలుసు. ఎక్కడో ఉన్న లాజరు రోగంతో ఉన్నాడని, అతను చచ్చిపోయాడని, ఆ చచ్చిపోయాడు అతన్ని లేపడానికి నేను వెళ్తున్నానని శిష్యులతో చెప్పినా కానీ శిష్యులు గ్రహించలేదు. నిద్రపోతున్నాడు కదా, లేపడానికి వెళ్తున్నాడేమో అని, ప్రభు నిద్రపోతే మంచిదేలే, ఎందుకు లేపడానికి వెళ్తా ఉన్నావు అని వీళ్ళు అనుకుంటా ఉన్నాను. యేసు చెప్పింది మరణ నిద్ర గురించి, వీళ్ళు అనుకునేది నిద్ర విశ్రాంతి గురించి. ఓకే, ఇప్పుడు తర్వాత సంగతి చదువుకుందాం. 17వ వచనం దగ్గర నుండి. యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండేనని తెలుసుకుని, వర్తమానం విన్న తర్వాత వెళ్ళాడు. కొద్ది రోజుల తర్వాత వచ్చిన తర్వాత చూశాడు, అప్పటికే లాజరు చనిపోయి ఎన్ని రోజులు సమాధిలో ఉన్నాడు? 4 రోజులు సమాధిలో ఉన్నాడు. వెళ్ళిపోయాడు, అప్పటికే సమాధి చేసేసారు. ఇక ప్రేమించినటువంటి ఆ లాజరుకు ఉన్నటువంటి సహోదరి మనులు ఇక ఒకరి తర్వాత ఒకరు యేసు దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. మొదటిగా ఒక ఆమె వచ్చింది చూడండి, మార్త. 18 నుండి చదువుకున్నాం, 18 నుండి 19 చదువుకుంటూ వెళ్ళిపోదాం.
బేతనియ యెరూషలేమునకు సమీపమై ఉండెను. యెరూషలేమునకు సమీపమై ఉండెను. దానికి ఇంచుమించు కోసెడు దూరం గనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గురించి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చి ఉండేది. లాజరు చచ్చిపోయాడు. మార్త మరియను ఓదార్చడం కోసం యెరూషలేము నుండి చాలా మంది వచ్చారు. మనం కూడా ఒక రోజు వెళ్ళిపోతాము, ఏడవకమ్మా అని ఎంతో మంది ఓదార్చి 4 రోజులు అయింది అక్కడ. ఇది సంఘటన ఇక్కడ. తర్వాత 20 మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయన ఎదుర్కొన వెళ్ళను గాని మరియా ఇంటిలో కూర్చుండి ఉండెను. మరి బయటికి వచ్చింది ఇంట్లో నుండి పరిగెత్తుకుంటూ యేసు వస్తున్నాడని గ్రామంలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది మార్త. మరి ఇంట్లో ఉంది, మార్త వెళ్ళింది. ఇక తర్వాత మార్తకు యేసుక్రీస్తు వారికి మధ్య సంభాషణ ఏంటో మనం ఇక్కడ నుండి చదువుకుంటూ వెళ్ళిపోతాం. 21 వచ్చి మార్త యేసుతో ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. నీవు ఇక్కడ ఉంటే పోనీ కబురు పంపినప్పుడే నువ్వు త్వరగా వచ్చి ఉంటే, నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు బ్రతికేవాడు కదా, చచ్చేవాడు కాదు కదా అని ఈ మాట చెప్పింది. తర్వాత ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుతున్నాను. నాకు తెలుసు నువ్వు దేవుని అడిగావంటే ఆయన చేస్తాడు. తర్వాత యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా ఈ సహోదరుడు లేస్తాడమ్మా చెప్పాడు. తర్వాత మార్త ఆయనతో అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదునని. అందరూ ఒకసారి లేస్తారు కదా అంత్యదినమున పునరుద్ధానమున, అప్పుడు అందరూ లేస్తారు, అప్పుడు లేస్తాడు. నాకు తెలుసు అంటుంది ముందే. ఇలా ఈ విషయాలు తెలియడమైంది మంచిదే. ఇక తర్వాత సంభాషణ ఇంకా చూద్దాం. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమె అడిగింది. 27 వచనం ఆమె అవును ప్రభువా, నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆమెతో చెప్పాను. నువ్వు దేవుని కుమారుడవు నమ్మేసింది. ఒక స్త్రీ నమ్మి దేవుని కుమారుడు అని. ఈరోజు ఎంతోమంది పాస్టర్లు కొంతమంది యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడే కాడని చెప్తా ఉన్నారు. ఒక నపుంసకుడు అపోస్తలుల కార్యంలో ఫిలిప్పు గారు బాప్తిజం ఇచ్చే సమయంలో నువ్వు విశ్వసిస్తా ఉన్నావు అన్నప్పుడు నపుంసకుడు ఏమన్నాడంటే, యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు నేను నమ్ముతున్నానని నపుంసకుడే అంటాడు. కానీ ఈరోజు మాత్రం నమ్మలేకపోతా ఉన్నాడు. ఇక్కడ ఉన్న ఈ స్త్రీ కూడా నమ్ముతా ఉంది. నువ్వు లోకము రావాల్సిన దేవుని కుమారుడు నమ్మింది. అంతే దేవుడు లేపుతావు నమ్మేసింది. ఈ మాటలు మనసులో పెట్టుకోండి. 28 వచనం ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యంగా పిలిచాను. ఇంట్లో ఉంది కదా మరియా, ఇంతసేపు డిస్కషన్ చేసింది, మాట్లాడింది చేస్తూ. అందరితో మాట్లాడిన తర్వాత ఇంట్లోకి వెళ్ళిపోతే అందరూ ఉంటే రహస్యంగా పోయి చెవిలో చెప్పింది, బోధకుడు వచ్చాడు పిలుస్తా ఉన్నాడు అని. పిలిచినప్పుడు ఈమె రహస్యంగా బయటికి లేవడానికి వచ్చేసి ఆమె విని త్వరగా 29 వచ్చిన ఆమె విని త్వరగా లేచి ఆయన ఎంతకు వచ్చాను. 30 వచ్చిన యేసు ఇంకను ఆ గ్రామంలోనికి రాక మార్త ఆయనను కలుసుకొనిన చోటనే ఉండేను. 30 కూడా వచ్చిన గనుక ఇంటిలో మరియతో కూడా ఉండి ఆమెను ఓదార్చునిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుట చూసి ఆమె సమాధి యొద్దకు ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదని అనుకొని ఆమె వెంట వెళ్ళింది. 32 వచనం అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయన చూచి
ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండా నేను. మొదటిగా మరి మార్త వెళ్ళింది, ఆమె కూడా ఇదే అనింది, నువ్వు ఇక్కడ ఉండి ఉంటే నా సహోదరుడు బతికేవాడు. తర్వాత మరీ వచ్చింది, ఈమె కూడా ఏమంటుంది, నువ్వు ఇక్కడ ఉండి ఉంటే నా సహోదరుడు బతికేవాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇక తర్వాత కంటిన్యూగా ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనిని ఎక్కడ ఉంచిరని అడగగా వారు ప్రభువా వచ్చి చూడుమని ఆయనతో చెప్పి 5వ వచనం, యేసు కన్నీళ్లు విడిచెను. ఇక్కడ ఆగామా? ఇక్కడ ఉండే స్టార్ట్ అయ్యాం, మళ్ళీ ఇక్కడికి వచ్చేసాం. మార్తా, మరియా, లాజరు చనిపోయాడు. వర్తమానం చెప్పిన వెంటనే రాలేదు, ఆలస్యంగా వచ్చాడు. చనిపోయిన తర్వాత 4 రోజుల తర్వాత వచ్చాడు. రాగానే ఊళ్ళో గ్రామంలోకి ఎంటర్ కాగానే మాట పరిగెత్తుకుంటూ వచ్చింది, ప్రభువా నువ్వు ఉంటే మా సహోదరుడు బతికేవాడు. తర్వాత మరీ వచ్చేసింది, ప్రభువా నువ్వు ఉంటే నా సహోదరుడు బతికేవాడు. ఇలా వారు అడిగారు. ఈ మరియా ఏడుస్తూ ఉన్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ఏడ్చే వారితో ఏడవటి అన్నట్టుగా ఆమె ఏడుస్తుంటే వీళ్ళు ఏడుస్తూ ఉంటే, వీళ్ళందరూ ఏడుస్తూ ఉంటే వీళ్ళని చూసి యేసుక్రీస్తు వారు ఆత్మలో కలవరపడి మరి యేసు కన్నీళ్లు విడిచారనే సందర్భం మనం ఇప్పుడు అడిగాం. యేసుక్రీస్తు వారు కన్నీళ్లు విడిచాడు కదా. ఇప్పటి వరకు సందర్భం అంతా చదువుకుంటూ వచ్చాం కదా, వింటుంది. యేసుక్రీస్తు వారు కన్నీళ్ళు ఎందుకు విడిచాడు? వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు కాబట్టి ఏడ్చాడా? ఏడ్చే వాళ్ళతో ఏడవాలి కాబట్టి ఏడవాలని రెఫరెన్స్ ఏమైనా గుర్తొచ్చిందా? ఏడ్చాడా? మనం కూడా ఏడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళని చూసి మనం ఏడుస్తూ ఉంటాం. యేసుక్రీస్తు వారు పోనీ ఏడవడంలో కారణం లాజరు చనిపోయాడు కాబట్టి ఏడ్చాడని అలా అనుకుందాము. లాజరు చనిపోయాడు కదా, అది బాధ గుర్తొచ్చిందేమో అందుకే ఏడుస్తూ ఉన్నాడని అనుకుందామా? చనిపోయిన వారి గురించి ఏడవచ్చా? ఒకనొక సందర్భంలో ప్రభువా నా తండ్రి చచ్చిపోయాడు, నేను పాతిపోయడానికి వెళ్ళిపోతాను, నాకు పర్మిషన్ ఇవ్వనప్పుడు పర్మిషన్ ఇవ్వాలన్నాడు యేసుక్రీస్తు. మృతులు పాతి పెట్టుకుంటారు, నువ్వు వచ్చిన వెంట నన్ను వెంబడించు, స్వార్థపరంగా వెళ్ళిపోదాం పదా అన్నాడు. పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక సందర్భం ఉంది, అక్కడ మాట చదువుకోవడం. మళ్ళీ ఇక్కడ వచ్చేద్దాం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం. చనిపోయిన వాని గురించి ఏడవవద్దు. దేవుడు పాత నిబంధనలో రాయించిన మాట మనం చదువుకుంటున్నాం. ఇక్కడ ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం ఏముంది? ఇక్కడ చనిపోయిన వాని గూర్చి ఏడవవద్దు. చచ్చిపోయిన వారి గురించి నువ్వు ఏడవకూడదు. నువ్వు ఏడ్చేంత మాత్రాన పోయిన వాళ్ళు తిరిగి రా. పోయినటువంటి ఆ వ్యక్తిని తిరిగి తీసుకొని రాలేము. మనుషులు వారు ఉన్నటువంటి బంధాలను బట్టి, వారి మధ్య ఉన్నటువంటి ప్రేమను బట్టి ఏడవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, అతడు వెళ్ళిపోయాడు, అతని కాలం ముగిసిపోయింది, చనిపోయిన వారి గురించి ఏడవకూడదు. పాత నిబంధనలో దేవుడు వ్రాయించినటువంటి మాట ఇది యేసుక్రీస్తు వారికి తెలిసి ఉంటుందా? తెలిసి ఉండదా? తెలిసి ఉంటుంది. చనిపోయిన వారి గురించి ఏడవకూడదు అన్నప్పుడు ఈ మాట యేసుక్రీస్తు వారి యొక్క మనసులో ఉన్నప్పుడు, లాజరు చచ్చిపోయాడు, 4 రోజులు అయింది, సమాధిలో ఉన్నాడు, శవం ఉంది అని ఏడ్చి ఉంటాడా? ఏడ్చి ఉండడు. ఎందుకంటే ఈ మాట గుర్తుంటుంది ఆయన. అందరు ఏడవచ్చు, జ్ఞాపకం వచ్చి ఏడవచ్చు. చనిపోయిన లాజరు చనిపోయాడు అని ఏడవలేదు యేసుక్రీస్తు. చుట్టూ ఉన్న వారందరూ ఏడుస్తూ ఉన్నప్పుడు వారిని చూసి ఏమైనా ఏడ్చాడా? అలా కాదు. ఎందుకంటే ఆయన బ్రతికిస్తాడు కదా, ఆయనలో శక్తి ఉంది కదా, ఆయన ఎందుకు ఏడవాలి? ఆయన బ్రతికిస్తాడు, ఎందుకు ఏడవాలి? చనిపోయిన ఆయన గురించి ఏడవాడు, తిరిగి లేపుతాడు కదా. ఒక మాట చదివించాను ప్రారంభంలో, యేసుక్రీస్తు వారు మార్తను మరియను ప్రేమించాను. వర్తమానం వచ్చింది కదా, ప్రభువా నువ్వు ప్రేమించేటువంటి ఇదిగో నా సహోదరుడుగా ఉన్నాడు లాజరు, నువ్వు ప్రేమించేవాడే,
రోగంతో ఉన్నాడు అని వర్తమానం పంపించినప్పుడు, కబురు పంపించినప్పుడు వర్తమానం విన్న వెంటనే పరిగెత్తి కూడా రావచ్చు కదా. నేను ప్రేమించిన వాడు రోగంతో ఉన్నాడు కదా అని వచ్చి బ్రతికించవచ్చు కదా. ఆలస్యం చేశాడు. తర్వాత నిదానంగా వచ్చాడు. చుట్టూ ఉన్నవారు వాళ్ళు ఒకరికొకరు చూసి వాళ్ళు ఏడ్చుకుంటా ఉన్నప్పుడు వారిని చూసి ఈయన ఏడ్చాడు. యేసు కన్నీళ్లు విడిచాను. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు లాజరు చనిపోయాడు అని ఏడవలేదు అక్కడ. ఎందుకంటే ఆయన ఏ సమయంలో చనిపోయాడో తెలుసు యేసుక్రీస్తు వారికి. చనిపోతాడని కూడా తెలుసు. చనిపోయిన ఆయన తిరిగి లేపుతాడని కూడా తెలుసు. ఆయనకు అంతా తెలుసు. మ్యాటర్ అంతా, స్టోరీ అంతా ఆయన తెలుసు. వాళ్ళకి తెలియదు, ముందర వాళ్ళకి తెలియదు. ప్రభువా నువ్వు ఉంటే బ్రతికేవాడని మార్త మరియలు అన్నారు. నేను తిరిగి లేపుతానన్నా కానీ గ్రహించలేదు. ఇక సమాధి దగ్గరికి తీసుకెళ్ళాడు. తర్వాత చూడండి ఒకసారి ఇంకా సందర్భం. యోహాను వెళ్ళిపోదాం. సమాధి గురించి అడిగాడు కదా, ఎక్కడ మీరు పాతి పెట్టారు అని అడిగాడు కదా యేసుక్రీస్తు వారు. వచ్చి చూడు ప్రభువా అని అన్నారు కదా వాళ్ళు. వెళ్దాం, సందర్భంగా వెళ్ళిపోదాం. యోహాను వార్త 11వ అధ్యాయం 37 యేసు మరలా తనలో మూలుగుచు, రెండోసారి ఒకసారి మూలియాడు, మరలా తనలో మూలుగుచు సమాధి యొద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టబడి ఉండేను. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, 39వ వచనం. యేసు రాయి తీసివేయుడని చెప్పక, రాయి తీసేయండి. తర్వాత చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. వచ్చిన ఆయన బతికించాలని ఏమొస్తే రాయి తీయమని చెప్తే మధ్యలో ఏమి ఎంటర్ అయింది. ప్రభువా 4 రోజులైంది, వాసన కొడతారు. లేడీస్ కూడా అంతే, మధ్యలో ఎంటర్ అవుతారు, సడన్గా మాట్లాడతారు. ఆయన తెలుసు ఆయన వచ్చింది ఎందుకు, ఆయన తిరిగి లేపుతాడని తెలుసు. ఇదంతా ఈ న్యూస్ విన్న తర్వాత అందరూ నిజంగా దేవుని యొక్క గొప్ప కార్యక్రమం మరి గ్రహిస్తారని, ఈయన లేపితే ఈయన దేవుని కుమారుడిని అందరూ గ్రహిస్తారని, దేవుని మహిమ కోసమే, దేవుని కుమారుని యొక్క ఘనత కోసమే ఇది వచ్చినప్పుడు ఈ న్యూస్ వీళ్ళకి తెలియదు కదా. ప్రభువా 4 రోజులైంది, వాసన వస్తూ ఉంది. ప్రభువా కనీసం సహోదరుడు కదా, నాతో ఉన్నవాడు కదా, 4 రోజులైంది చచ్చిపోయింది. అసలు వచ్చిన ఆయనే మరి రాయి తీసి ఏమని చెప్తా ఉన్నప్పుడు కనీసం ఏమైందరే, మా తమ్ముడే కదా, మా అన్ననే కదా అని కనీసం కొద్దిగా ఆగచ్చు కదా వాళ్ళు. ప్రభువా 4 రోజులైంది ప్రభువా, వాసన వస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా చూస్తే బంధాలు బంధుత్వాల మీద ప్రేమ ఉంటే పరిస్థితి ఇలా ఉంటుంది. ప్రేమించిన వారే చివరికి మట్టిలో వెళ్ళిపోయిన తర్వాత వాసన కొడుతుంది. ఇక అంత ప్రేమ ఉండదు తర్వాత. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు మృతులలో నుండి లేపాలి అని లాజరు దగ్గరికి వచ్చి సమాధి మీద ఉన్నటువంటి రాయిని పొర్లించే సందర్భంలో రాయి తీయమన్నాడు. మధ్యలో వచ్చి ప్రభువా 4 రోజులైన ప్రభువా సమాధిలో ఉండి ఈమె అంటా ఉంది. తర్వాత ఏమన్నాడు చూడండి. అందుకు యేసు 40వ వచనం. అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా? నేను నీతో చెప్పాను లేదా? మధ్యలో ఎందుకు వచ్చాడయ్యా, ఎందుకు మాట్లాడతావు? నేను చెప్పాను కదా అన్నాడు. నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు, నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అని. అప్పుడు ఆమె సైలెంట్ అయిపోయింది. తర్వాత అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినునందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును కనుక నీవు నన్ను పంపితేమని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహం నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితున్నాను. చుట్టూ ఉన్న వారు నమ్మలేదు. వచ్చి ఈ మరియా మార్తలు కూడా విన్నట్టుగా ఉన్నారు, నమ్మినట్టున్నారు, నమ్మనట్టున్నారు. నువ్వు అంతేదాము లేపుతావు, నువ్వు దేవుడి కుమారుడే అంటున్నారు వాళ్ళే. చివరికి వాసన వస్తుందని చెప్పేది వాళ్ళే. మనం కూడా అలాగే ఉంటాం. ప్రభువా నువ్వు లేవడం లేదు, దేవుడే నాకు ఆధారం, తర్వాత దేవుని వదిలేసుకుంటాం.
ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు కన్నీళ్లు విడిచాడు. ఎందుకు విడిచాడంటే లాజరు చనిపోయినందుకు కాదు, చుట్టూ ఉన్న జనసమూహం మీరు నమ్మలేకుండా పోతా ఉన్నారు, అవిశ్వాసంతో ఉన్నారు, అందుకు ఏడ్చాడు ఆయన, అందుకు ఆయన కన్నీరు గార్చాడు. ఇంకొక మా సందర్భం చూసుకుందాం. ఈ సందర్భంలో యేసు ఎందుకు కన్నీరు గార్చాడంటే యేసుక్రీస్తు వారు కన్నీరు గార్చింది చుట్టూ ఉన్నటువంటి జనసమూహం నమ్మనందుకు. మరణించినందుకు ఏడవాలంటే చనిపోయిన వారి గురించి ఏడవకూడదని పాత నిబంధనలో ఉంది. చుట్టూ ఉన్నవారు ఏడుస్తూ ఉన్నారు కదా, అందుకే ఈయన ఏడుపు వచ్చిందంటే వారు అందరూ ఏడుస్తూ ఉంటే ఈయన ఎందుకు ఏడుస్తాడు? తిరిగి బతికిస్తాడు కదా, ఆయన ఎందుకు ఏడుస్తాడు? ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన ఏడుపు, ఆయన కన్నీరు కారణం ఏంటంటే చుట్టూ ఉన్న జనసమూహం నమ్మలేదు. ఇంకో సందర్భం చూసుకుందాం. యేసు కంట కన్నీరు ఎందుకో మీకు కారణం అనేది మీకు అర్థమవుతా ఉంది. లూకాసు వార్త 19వ అధ్యాయం, లూకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనం 42వ వచనం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు ఆ పట్టణాన్ని చూసి దాని విషయమై ఏడ్చి నీవును ఈ నీ దినమందైన సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. యేసుక్రీస్తు వారు ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలో ఆయన వెళుతూ స్వార్థ ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు తమ మధ్యలోకి వచ్చినటువంటి యేసుక్రీస్తును వారు పసిగట్టలేకపోయారు. కొన్ని పట్టణాల వారు మరి ఆయన గురించి ఆయన చేసినటువంటి అద్భుతములు ఎన్నో విని అనుభవించినటువంటి పట్టణాలే ఎన్నో మరి ఆయన గ్రహించినట్టుగా ఉన్నటువంటి సందర్భాలు మాకు తెలియదు కాదు. అయ్యో బేసయిదా, అయ్యో కొరాజీనా, నీలో చేయబడినటువంటి అద్భుతములు ఇక తూరు సీదోను ఆ ప్రాంతాల్లో చేసిన మేలు అనే విధంగా ఆయన బాధపడతాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు పట్టణం దగ్గరికి వచ్చేసారు. ఆ పట్టణం వైపు చూసినప్పుడు ఆ పట్టణంలో ఉన్న మనుషులు నమ్మనప్పుడు, ఆ సంగతులు తెలుసుకున్నప్పుడు ఆయన ఏం చేశాడు చూడండి. ఏమైపోయాడు ఆయన? చదవండి, పదానికి చదవండి. 41వ వచనంలో ఆయన పట్టణంలో సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏం చేశాడు? ఏడ్చి, ఆయన ఏడ్చాడు. ఆయన ఏడ్చినప్పుడు కంట్లోని కన్నీళ్లు, చుట్టూ ఉన్న జనసమూహం నమ్మనప్పుడు, మార్తా మరియా లాజరు నమ్మనప్పుడు వాళ్ళు ఒకరు చూసి ఒకరు బాధపడతా ఉన్నారు. దేవుని యొక్క రహస్యము, దేవుని యొక్క సంగతులు గ్రహించినప్పుడు అందుకోసం యేసుక్రీస్తు వారు కంట కన్నీరు వచ్చేసి పట్టణం వైపు చూసినప్పుడు పట్టణంలో ఉన్న మనుషులు వారు నమ్మనప్పుడు, విశ్వసించినప్పుడు ఆ పట్టణం విషయమై ఆయన ఏడ్చాడు. ప్రియమైన దేవుని పిల్లలు, అంటే యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడుగా దేవునిగా వచ్చిన ఆయన కంటనే ఏమొచ్చింది? కన్నీరు వచ్చింది. దేవుని యొక్క కంట కన్నీరును ఈరోజు మనుషుల్లో ఎవరు చూస్తూ ఉన్నారు? దేవుని కంట్లో నుండి కన్నీరు వస్తుందా? మా కంట్లో నుండి కన్నీరు వస్తుంది, కానీ దేవుడు ఆయన ఏడుకోడు అనే విధంగా అపోహలో ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యం ఉంది. దేవుడు కూడా ఏడుస్తాడు. ఆయన పిల్లలు ఆయన మాట విననప్పుడు, పట్టించుకోనప్పుడు దేవుని కంట ఉండేటువంటి వచ్చేటువంటి ఆ కన్నీరును ఆయన పిల్లలుగా ఈరోజు మనుషులు గుర్తిస్తున్నారా? గుర్తించడం లేదు. ఎవరో కొందరే మనం గుర్తిస్తాం. ఎవరు గుర్తిస్తామంటే ఎవరో ఏడ్చారనుకో వాళ్ళని చూసి మనం ఏడుస్తూ ఉంటాం. అప్పుడు మన కంట్లో నుండి కన్నీళ్ళు వస్తాయి. ఎవరో ఏడవాలి, వారి ఏడు చూసి మన కన్నీరు కలుస్తాం. ఎక్కడో పెద్ద యాక్షన్ జరిగిపోయింది, శవాలన్నీ నుజ్జు అయిపోయి, కాళ్ళు చేతులు ఇరిగిపోయాయి, పక్కకి వెళ్ళిపోయాయి. ఆ వార్త వినగానే చూసి ఆ న్యూస్ ముందర పెట్టుకుని ఏడుస్తూ ఉంటాం. అలా చూసి అలా ఏడవచ్చు. కష్టాలు, బాధలు, కన్నీళ్ళు, ఇలాంటి సందర్భాలు ఏడుతాం. ఆర్థిక సమస్యలు, అప్పులు, బాధలు ఎన్నో ఉన్నాయి, అవి చూసి ఏడుస్తూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు వారు ఈ సమాజాన్ని చూసి మారనందుకు ఆయన ఏడుస్తే, మనీ లేదని మన దగ్గర సమస్యలో ఉన్నామని మనీ ఏడుస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు కంట కన్నీరు ఎందుకు వచ్చిందో మరి ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంది. ఆయన సమాజంలో దేవుని మాటలు
వినందుకు ఏడ్చాడా? మన గురించే ఏడ్చాడంటే మన విషయమై ఆయన ఏడ్చాడు. మనకు వచ్చేటువంటి బాధలు, మనకు వచ్చేటువంటి కన్నీరు మన కోసం ఏడుస్తున్నామా? అయితే అది నిజమైన కన్నీళ్ళు కాదు, మన కోసం ఏడుస్తూ ఉన్నాం కాబట్టి. ఒక మనిషిని దేవుని దగ్గర తీసుకురావడం కోసం నువ్వు భక్తిలో ఉన్నప్పుడు ఒకవేళ కన్నీరు వచ్చిందంటే నిజంగా అది చాలా గొప్పది. రియల్గా దేవుని దృష్టిలో అవే నిజమైన కన్నీళ్ళు. అలాంటి సందర్భంలోనే ఆ కన్నీళ్ళను దేవుడు తన దగ్గర ఉండేటువంటి గుడ్డిలో ఆయన దాచి పెడతాడు. ప్రేమైన దేవుడి పిల్లల, అయితే ఆయన వెళ్ళిపోతూ మన మీద పెట్టినటువంటి బాధ్యత, ఆయన కన్నీళ్ళు కాడ్చాడు. నమ్మలేదు సమాజం, నమ్మలేదు కన్నీళ్ళు కాడ్చాడు కదా. వెళ్ళిపోతూ ఏం బాధ్యత పెట్టాడు తన పిల్లల మీద? మీరు సర్వలోకంలో వెళ్ళి, మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15వ వచనం, మరియు మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15వ వచనం, మరియు మీరు మీరు సర్వలోకమునకు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి వార్తను ప్రకటించి సువార్తను ప్రకటించండి. నేను వెళ్ళిపోతా ఉన్నాను, నేను భూమి మీద శరీరధారి ఉన్నప్పుడు నా కంట్లోని కన్నీళ్ళు వచ్చాయి, ఇక నేను వెళ్ళిపోతా ఉన్నాను, ఇక ఉండేది మీరే. సర్వలోకము వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఇక కన్నీళ్ళు వచ్చే బాధ్యత ఎవరికి? తర్వాత ఇక ఆయన ఫాలో అవుతా ఉన్నాం కదా, ఆయన ఫాలోవర్స్ కదా మనం, ఆయన శిష్యులం కదా మనం, ఆయన నమ్మిన వాళ్ళం కదా. ఆ రోజు ఆయన కన్నీళ్ళు కార్చాడు, ఈ రోజు కూడా ఈ బాధ్యత ఎవరి మీదకి వచ్చిందంటే ఇదిగో మన మీదకి వచ్చేసింది. మన జీవితంలో కూడా ఇప్పుడు కన్నీళ్ళు, నమ్మనప్పుడు, విననప్పుడు, చెబితే పట్టించుకోనప్పుడు మన జీవితంలో కూడా కన్నీళ్ళు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించుడి. ఎంతో మంది ఉన్నారు తెలియని వాళ్ళు, వాళ్ళందరికీ చెప్పమని ఆయన చెప్తా ఉంటే మనం చెప్పం. విహారయాత్రకి వెళ్ళిపోతాం, షాపింగ్కి వెళ్ళిపోతాం, ఎక్కడెక్కడో వెళ్ళిపోవడమే మన పని. సువార్త ప్రకటించమని ఆయన చెప్తే షాపింగ్కు, మ్యారేజ్లకు, బర్త్డేలకు, ఇక్కడికి ఇది మన పని. ఏవేవో ప్రోగ్రామ్స్ అవి వెళ్ళకూడదని, కానీ ముఖ్యమైనది దేవుడు పెట్టినటువంటి ఈ బాధ్యత మనం ఎంతవరకు నెరవేరుస్తూ ఉన్నాం అనేది మనం ఆలోచించుకోవాలి. ప్రియమైన దేవుడు, ఆ రోజు యేసుకంట కన్నీరు, ఈరోజు మనం కూడా అలా కన్నీరు కార్చే విధంగా దేవుని కోసం, దేవుని యొక్క స్వార్థపై నిమిత్తం కన్నీరు కార్చే విధంగా మన లైఫ్ అనేది ఉందా? మరి ఇప్పటి వరకు లైవ్లో ఎన్నో విషయాలు మీరు విన్నారు. దేవుని పిల్లలందరూ మరి తన దగ్గరికి రావాలి, అందరూ ఒక చోటికి రావాలి అని దేవుని యొక్క ఆశ. మీరు అందరూ రండి ఒక చోటికి, మీకేం కావాలో అడగండి నన్ను, దేవుడు అంటా ఉన్నారు. ఆయన దగ్గర రాకుండా ఆయన దూరం అయిపోతా ఉన్నప్పుడు అసలు దేవుని యొక్క మనసు ఎలా ఉంటుంది, దేవుని యొక్క బాధ ఎలా ఉంటుంది? ఆయన కూడా ఏడుస్తాడు. ఆయన ఏడ్చే విధంగా మన యొక్క లైఫ్ ఉండకూడదు. ఆయన సంతోషపెట్టే విధంగా మన లైఫ్ ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన ఏడుస్తూ ఉన్నప్పుడు మనం ఓదార్చే విధంగా ఉండాలి. ఎవరైనా బాధలో ఏడుస్తూ ఉన్నప్పుడు మనం వెళ్తాం కదా దగ్గరికి, నువ్వు ఎందుకు ఏడుస్తూ ఉన్నావు, నేను ఉన్నాను కదా, నీకు ఏం కావాలో చెప్పు మనం అడుగుతాం. అది దేవుడు ఏడుస్తూ ఉన్నప్పుడు, దేవుడు బాధపడతా ఉన్నప్పుడు మనం అడగకూడదా? ప్రభా ఏం చేయాలి, ఎక్కడ స్వార్థ ప్రకటించాలి, ఇదిగో నేను ఉన్నాను కదా, నువ్వెందుకు బాధపడతావు, నేను ఉన్నాను కదా అనే విధంగా దేవునికి భరోసా ఇచ్చే విధంగా మనం ఎంతవరకు ఉన్నాం? చేస్తాం, స్వార్థ కార్యక్రమాలు చేస్తాం, పబ్లిక్ మీటింగ్ చేస్తాం, ఎప్పుడో ఒకసారి, సంవత్సరం 2 సార్లు 3 సార్లు. సంతోషిస్తాడు కొంతవరకు. ఇంకా దేవుడు సంతోషించాలంటే ఇంకా మనం చేయాలి, ఇంకా మనం చేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. మన సమస్యలో మన బాధలో ఉన్నాం, కానీ మరి దేవుడు ఆ రోజు ఉన్నటువంటి ఆయన అప్పటి నుండి ఇప్పటి వరకు వచ్చిన ఈ మానవాళిని చూసి నమ్మని వారు ఎందరో ఉన్నారు. మనమైతే మనం దేవుల్లో ఉన్నామని సంతోషిస్తూ ఉన్నాం, కానీ లేని వాళ్ళ సంగతి చూస్తే దేవుడు వాళ్ళ వైపు చూసినప్పుడు దేవుని కంట్లో కన్నీళ్ళు ఉన్నాయి. చివరిగా ఒక మాట చదివిస్తాను మీద, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనం. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమునందు పడుటకు
నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? ఈ ప్రపంచ మానవాళిలో ఎందరో నా గురించిన విషయాలు, నా గురించిన మాట తెలుసుకోకుండా ఎందరో నాశనానికి వెళ్ళడానికి, పడిపోవడానికి రెడీగా ఉన్నారు. వారిని నువ్వు కాపాడవా? మనం కూడా వాక్యం చెప్తా ఉన్నప్పుడు కొంతమంది నీ వాక్యం చెబుతూ ఉండగానే కొంతమంది నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఆయన అంటా ఉన్నాడు, ఈరోజు సమాజంలో ఉన్నటువంటి వారందరూ ఇదిగో జోగి పాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా అలా నిద్రలో ఉండి అలా పడిపోతారు నరకంలో. వారిని నీవు రక్షింపవా? క్వశ్చన్ వేస్తా ఉన్నాడు ఆయన. ఇక్కడ మనకు డౌట్ రావాలి, మనుషులను రక్షించేది దేవుడా దయమా? రక్షించేది దేవుడా దయమా? దేవుడు. ఓకే, బాగానే ఉంది ఇంతవరకు. మరి దేవుడు ఏంటి మనల్ని అడుగుతూ ఉన్నాడు, రక్షింపవా? మీరు రక్షించండి. ఆయనే కదా రక్షించేది, ఆయనే కదా రక్షించుకోవాల్సింది. మనల్ని అడుగుతా ఉన్నాడు ఎందుకు? నువ్వు రక్షింపవా? ఆయన క్వశ్చన్ వేస్తూ ఉన్నాడు. బాధ్యత మీ మీదే ఉంది, బాధ్యత మన మీదనే ఉంది. యేసు వారు కన్నీళ్లు కార్చాడు రక్షించడం కోసం. ఆ లోకం నుండి ఈ లోకానికి వచ్చి అనేకులు వాక్యం చెప్తే, అనేకులకు ఆహారం పెట్టి, ఎన్నో మంచి పని చేస్తే చివరికి ఆయన్నే చంపేశారు. బాధ్యత పెట్టాడు, సర్వలోకం వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, వెళ్ళండి, రక్షింపండి, వెళ్ళాలి. ఈ బాధ్యత మీ మీదే. ఆ రోజు కన్నీరు ఆయన కంట. ఈరోజు కూడా దేవుని యొక్క మాటలు తీసుకుని వెళ్ళేటువంటి ప్రకటించే వారి కంట్లో కూడా కన్నీళ్ళు ఉంటాయంటే కన్నీళ్ళు ఉంటాయి. రక్షించాలి, కాపాడాలి అనేటువంటి ఆలోచనతో ఉన్న వారి విషయాలలో, వారి జీవితాల్లో కన్నీరు ఉంటాయి. దేవునికి కన్నీరు ఉంది, యేసుక్రీస్తు వారికి కన్నీరు ఉంది. మరి దేవుని యొక్క సంఘాన్ని మరి నడిపించే నాయకులు కన్నీరు కలుస్తూ ఉంటారు కొంతమంది. ఎందుకంటే వినకుండా వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి, వాళ్ళు కాపాడాలి కాబట్టి, వాళ్ళ బాధ్యత ఉంది కాబట్టి. కొంతమంది కన్నీరు కార్చరు, నవ్వుకుంటూ ఉంటారు, ఎందుకు? బాధ్యత లేదు కాబట్టి. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు కన్నీరు కార్చాడు, ఎందుకంటే కాపాడాలి. మిస్ అయిపోయారంటే ఇక తిరిగి రాని లోకాలు వెళ్ళిపోతారు. ఇక తీసుకురాలే, ఎవరు పని చేయలేరు, బయటికి తీసుకురావడం అసాధ్యం. ఒక ఆయన ఈ మధ్య 5 రోజులు అయింది న్యూస్లో వచ్చేసాడు. ఆయన పేరు జాన్సన్, క్రిస్టియన్స్ పేరే. మరణాన్ని జయిస్తాను, 2039 కల్లా మరణాన్ని జయిస్తాను, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ యొక్క జ్ఞానంతో నేను మరణాన్ని జయిస్తానని చెప్తా ఉన్నాడు. అది జరగని పని. రక్షించేది దేవుడే. ఆ లోపు ఏం చేయాలంటే భక్తిలో ఉండాలి. భక్తిలోకి త్రిప్పడమే మన బాధ్యత. అదే మనం రక్షించడం, అదే మనం ఈ సమాజాన్ని రక్షింపడము. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ యొక్క మాటలు విన్న మీరందరూ ఆ రోజు యేసు కన్నీరు కార్చాడు. అది ఎందుకంటే సమాజాన్ని కాపాడడం కోసం. ఈరోజు మన బాధ్యత కూడా సమాజాన్ని కాపాడాలి. మరి దీనికోసం కన్నీరే కాల్చవలసిన పరిస్థితి వస్తుంది. అవసరమైతే రక్తాన్ని కూడా చిందించవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఈ యొక్క మాటలు విన్న మీరందరూ దేవుని కోసం మరి బలముగా, స్థిరముగా దేవుని యొక్క వాక్యం ముందుకు వెళ్ళాలని ఈ యొక్క మాట తెలియజేస్తూ అందరికీ మనం తెలియజేసుకుంటున్నాం. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా యొక్క తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన నామం బట్టి ఇదిగో నాయన ఇప్పటి వరకు మరి చాలా విషయాలు తండ్రి మాట్లాడుకున్నాం. మరి సమయం నాయన ఎక్కువగా అయినప్పటికీ మరి మీ పిల్లలందరూ మరి చక్కగా మీ యొక్క మాటలు విన్నారు నాయన. నీ కుమారుడు తండ్రి మరి కన్నీరు కార్చాడు. నమ్మనటువంటి సమాజ విషయమై, ఒక పట్టణం విషయమై ఎలా అయితే కన్నీరు కార్చాడో నాయన, ఈరోజు మీ పిల్లలుగా యేసు యొక్క అడుగు జాడల్లో నడుచుకునే వారముగా తండ్రి మరి సమాజం నాశనానికి వెళ్ళిపోతుంది నాయన. వారందరినీ రక్షింపవలసిన బాధ్యత మా మీదే. మమ్మల్ని ధైర్యపరచమని, శక్తిని, బలము దయచేయమని కోరుకుంటున్నాం. మా యొక్క జీవితంలో సాధ్యమైన మట్టుకు తండ్రి కొందరినైనా రక్షించే విధంగా మా యొక్క జీవితంలో తండ్రి మిమ్మల్ని సంతోషపెట్టే విధంగా సహాయం దయచేయమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.